ఏల సమస్త విద్యలను కించక భాగ్యము కల్గియుండినన్ జాలుననేక మార్గముల సన్నుతికెక్కనదెట్లో కోయెనన్ రాలకు నేడ విద్యలు తిరంబుగ దేవత రూపుచూ చేసినన్ వ్రాలి నమస్కరించి ప్రసవంబులు పెట్టెర మీద భాస్కర. రాళ్ళు విద్యలు నేర్చుకున్నను వాన్ అదృష్టమున దేవతారూపముగా చేసినచో మానవులు వ్రాలి నమస్కారం చేసి పూలతో పూజింతురు. అటులనే మానవులకు అదృష్టరేఖ ఉండినా అనేక విధముల పొగడ్తలు గాంచును, కానీ విద్యలు నేర్చినందున కాదు. ఒక్కడి చాలు నిశ్చల బలోన్నతుడెంతటి కార్యమైనదా జక్కను నర్ప గౌరవుల సంఖ్యులు పట్టిన దేను కోటులం జిక్కగ నీకు తత్ప్ర బలసేననేక శిలీముఖంబులన్ మొక్కవడంగ చేసే తుదముట్టడే యొక్త కిరీటి భాస్కర. దుర్యోధనాదులు గొప్ప సైన్యంతో వెరటుని ఆలమందలను తోలుకొని పోచుండగా అర్జునుడొకడే అనేక బాణములచే వార్లను జయించి గోవులను వారి వశముగా నీయక మరలించి తీసుకుని వచ్చెను. అట్లనే స్థిరమైన బలవంతుడు తానెంతటి కార్యమునైనను నెరవేర్చగలడు. కట్టడ తప్పి తాము చెడు కార్యము చేయుచు నుండిరేనిదో బుట్టిన వారినైనా విడిపోవుట కార్యము దౌర్మదాంధ్యముందొట్టిన రావణాసురునితో నడబాసి విభీషణాఖ్యుడా పట్టున రాముజేరి చిరపట్టము గట్టుకొనుండే భాస్కర. దుర్మధుడైన రావణాసురుని తమ్ముడగు విభీషణుడు తనని విడిచిపెట్టి శ్రీరామచంద్రుని చేత శాశ్వతమైన లంకాధిపత్యమును పొందెను. అట్లే జడు పనులు చేసినచో సోదరుడైనను వారిని విడిచిపెట్టుట మంచిది. కట్టడైన ఎట్టి నిజకర్మము చుట్టుచు వచ్చి ఏ గతింబెట్టునో పెట్టినట్లును అనుభవింపగ తీరదు కాళ్ల మీదుగా గిట్టగ వ్రేలుడంచు తల క్రిందుగా గట్టి రే ఎవ్వరైననా చెట్టున గబ్బిలంబులకు చేరిన కర్మముగాక భాస్కర. గబ్బిలములు ఇతరులెవరునూ తమ్ము తలక్రిందులుగా చెట్టునకు వేలాడగట్టుకున్నను తన పురాకృత కర్మచేతనే అట్లు వేలాడుచుండును. అట్లనే విధి విహితమైన పురాకృత కర్మము తన ఆవరించి ఎట్టి కష్టములు పెట్టినను మానవుడెట్లో అనుభవింపక తీరదు. కట్టడలేని కాలమునగాదు శుభ బొరులెంతవారు చేపట్టినైనా మర్త్యునకు భాగ్యమురాదనుటెల్లగలక దట్టని పలికినన్ దశరథేశ వశిష్ఠులు రామూర్తికిన్ బట్టముకు అట్టగోరి రదిపాయక చేకురే నోటు భాస్కర. దశరథ మహారాజును వశిష్ఠ మహామునియును శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం చేయనంత యత్నపడినను విధి విధానము లేక జరగలేదు. అట్లనే మంజునకు దైవ నిర్మితమగు ఏర్పాటు లేనప్పుడు ఎంతటి గొప్పవారు సహాయం చేసినను శుభము కలగదు. కానక చేర బోలదతి కర్ముడు నమ్మికలెన్ని చేసినం దానది నమ్మి వాని కడదాయక బోయిన హాని వచ్చున చోట అది ఎట్లనం గొరకు చూపుచు నొడ్డిన బోను మేలుగా బోనని కానక ఆశపడి పోవుచు గూలదే కొక్కు భాస్కర. తనకు తిండిని చూపుచు పన్నిన బోనని తెలుసుకొనక పందికొక్కు ఆశించి బోనియందు చచ్చును. అట్లే ఎన్ని నమ్మికలు చేసి నన్ను తెలుసుకొనకుండా పాపాత్ముని దగ్గరకు వెళ్ళరాదు. నమ్మి వెళ్ళించో హాని సంభవించును.